వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే 6 నెలలు గడిస్తే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన శ్రవణ్ కుమార్ గారు, అంటే జడా శ్రవణ్ కుమార్ గారు లాయరు, గతంలో జడ్జిగా కూడా చేసి ఆ పదవికి రిజైన్ చేసి ఆ తర్వాత లాయర్గా కొనసాగుతున్నారు. జై భీమ్ అనే పార్టీని కూడా స్థాపించారు. అయితే ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన జడ శ్రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతటికి ఆయన ఏం కామెంట్ చేశారు, ఆయన కామెంట్స్ వైరల్ కావు, షాకింగ్ కూడా గురి చేశాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జనసేన, భారతీయ జనతా పార్టీ, అలాగే తెలుగుదేశం, ఈ 3 పార్టీలు అధికారాన్ని అయితే పంచుకుంటున్నాయి. ఇటువంటి నేపథ్యంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే దక్కాయని కూడా మనం అందరికీ తెలుసు. ఇటువంటి సందర్భంలో వైసీపీకి ఓట్ పర్సంటేజ్ మాత్రం కొంత తగ్గలేదని కూడా చెప్పుకోవచ్చు. కూటమికి అంటే 1.5% ఓట్లు మాత్రమే జగన్కి తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. కానీ సీట్లు మాత్రం భారీగా తగ్గిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. దీంతో కూటమి అఖండ విజయాన్ని కూడా సాధించి అధికారాన్ని కూడా సొంతం చేసుకుంది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలంతా కూడా, అలాగే కార్యకర్తలకు కూడా చుక్కలు చూపిస్తుందని అంటున్నారు. అంటే చిన్న తప్పిదం చేసినా సరే జైలుకి పంపిస్తున్నారు, కార్యకర్తలకు థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో జగన్ కూడా పదే పదే కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సప్త సముద్రాలు దాటినా కూడా అధికారాన్ని అంటే అందరినీ కూడా తీసుకొచ్చి శిక్ష వేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి నేపథ్యంలో ఏపీకి చెందినటువంటి ప్రముఖ లాయర్ శ్రవణ్ కుమార్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే కర్మకాలి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి కనుక అయితే టీడీపీ నేతలకు చుక్కలు చూపిస్తారని కూడా హెచ్చరించారు. టీడీపీ జెండా కాదు, పసుపు చొక్కా వేసుకోవాలన్నా కూడా గజ గజ వణికిపోతారని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కూరలో పసుపు వేసుకోవాలన్నా కూడా ఇక్కడ తుస్సు పోసుకుంటారని కూడా హెచ్చరించారు జడ శ్రావణ్ కుమార్. ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన శ్రవణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ఆ విధంగా ఉంటుందా లేదా అనే దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.